రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నా ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే అవకాశం ఉంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం అవుతుంది. ఈ భేటీలో టీడీపీ ఎంపీలు 16 మందితో పాటు 2 రాజ్యసభ సభ్యులు కూడా హాజరు కానున్నారు. వర్షాకాల సమావేశంలో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలు, సమస్యలపై చర్చించేందుకు టీడీపీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే అవకాశం ఉంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలేళ్లు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ చక్రి. ఏపీ టీడీపీ పార్లమెంటరీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి జరగనుంది. దీనికి ప్రధానంగా మనకి ఏపీలో ఉన్న 17 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా హాజరవుతారు. కీలకంగా అంటే ఏపీని అభివృద్ధి చేయాలంటే ఎటువంటి బడ్జెట్లు కానీ నిధులు కానీ మనం కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. ఈ తెచ్చుకునే సమయంలోనే దీనికి సంబంధించింది ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు మనకున్న 17 ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా కీలకంగా చర్చించున్నారు. దాని నిమిత్తం అంటే ఎంపీకి సంబంధించిన ఎంపీ లాట్స్ అంటాం మనం. ఎంపీ లాట్స్ నుంచి కూడా ఎటువంటి నిధులు రావాలి, ఎన్ని కోట్ల రూపాయల నిధులు రావాలి, ఇప్పటి వరకు వచ్చిన ఎంతవరకు ఖర్చు పెట్టగలిగాము, ఈ ఎస్టిమేషన్ ప్రకారం కూడా ఒక కమిటీ సమావేశం కానుంది. ఈ కమిటీలోనే ప్రధానంగా ఎంపీలు పార్లమెంటరీ సభ్యులు కూడా హాజరవుతారు. ఇప్పటి కోసం అంటే ఏపీని అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రధానంగా ఇప్పుడు మనకి గుంటూరు ఎంపీతో ప్రధానంగా ఇక్కడ కీలక అంశంగా మారనుంది. దీంతో పాటుగా పోలవరం ప్రాజెక్టు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయటం. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఎంపీ ప్రధాన కేంద్రం అంటే కేంద్ర బడ్జెట్లు కానీ కేంద్ర నిధులు కానీ నిధులతో ఎక్కడెక్కడ సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే కనుక దానికి ఒక నివేదిక సమర్పించవలసిన అంశం కూడా పార్లమెంటరీ సమావేశాల్లో చెప్పాల్సి ఉంటుంది. దీనిపైనే ఒక్కొక్క ఎంపీ గారికి 5 నుంచి 8 నిమిషాల సమయం కూడా కేటాయిస్తారు. ఇప్పటి వరకు వీళ్ళందరినీ కూడా రామ్మోహన్ నాయుడు కూడా లీడ్ చేస్తూ వచ్చారు. గతంలో కూడా రామ్మోహన్ నాయుడే ఏపీకి ఎన్నెన్ని నిధులు కావాలి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ నిధులు వస్తే కనుక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఆయన గలం గట్టిగానే వినిపించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు అనుసరించి ఏ ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకు ఎన్ని నిధులు కావాలి, ఐటీ పార్కులు కానివ్వండి, అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులతో హైవేస్ ని కానివ్వండి, ఇతర కనెక్ట్ రోడ్స్ ని కానివ్వండి, ప్రజలకు అవసరమైన నీటి ప్రాజెక్టులు, తాగునీరు అవసరమైన నీటి ప్రాజెక్టులు కానివ్వండి, దీంతో పాటుగానే విదేశం నుంచి మనకు పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అమరావతి అభివృద్ధి ఒకవైపు చూసుకుంటే కనుక విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల అభివృద్ధి, మరోవైపు చూసుకుంటే కనుక నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హంద్రీనివా ద్వారా కూడా రాయలసీమ ప్రాంతానికి నీటిని విడుదల చేయడం కూడా జరిగింది. రాయలసీమ ప్రాంతాన్ని కూడా ఎలా అభివృద్ధి చేయాలి, ప్రధానంగా ఈ అంశాలపైనే 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం జరగనుంది. రైట్, థ్యాంక్ యూ వాసు. బ్రేక్ ని చూస్తున్నాం. డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతుంది. పబ్ల యజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ చేస్తుంది. పల్నాడు రెస్టారెంట్ సూర్యతో 3 పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించింది. 2 పబ్ల యజమానులతో కలిసి సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. పబ్లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు వాకోరా, బ్రాడ్వే యజమానులపై కేసు నమోదు చేశారు. ఇక క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాంజనేని, బ్రాడ్వే పబ్ రోహిత్ మాసెట్టిపై కేసు ఫైల్ చేయగా ఈ 3 పబ్ యజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లుగా సూర్య తెలిపారు. మరో 4 పబ్ యజమానుల పాత్రపైన ఈగల్ టీం విచారణ జరుపుతోంది.
డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతుంది. పబ్ల యజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ చేస్తుంది. పల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించింది. 2 పబ్ల యజమానులతో కలిసి సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. పబ్లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు వాక్ కోరా, బ్రాడ్వే పబ్, బ్రాడ్వే యజమానులపై కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే పబ్ రోహిత్ మాదిశెట్టిపై కేసు ఫైల్ చేయగా ఈ ముగ్గురు పబ్ యజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లుగా సూర్య తెలిపారు. మరో 4 పబ్ యజమానుల పాత్రపైన ఈగల్ టీం విచారణ అయితే జరుపుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. పబ్ల యజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? మల్నాడు రెస్టారెంట్ యొక్క డ్రగ్ సంబంధించి ఈగల్ టీం దర్యాప్తు వేగవంతం చేసింది. ముఖ్యంగా చూస్తే సూర్యతేజను విచారించిన ఆ ఈగల్ టీము మాత్రము కొన్ని కీలకమైన విషయాలను కూడా సేకరించారు. అయితే పబ్లలో యొక్క డ్రగ్స్ పార్టీ నిర్వహించామని చెప్పి కూడా ఈగల్ టీం కి సూర్యతేజ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ సమాచారం మేరకు చూస్తే మాత్రము క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ యజమాని పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే పబ్ రోహిత్ మరిశెట్టిపై ఒక కేసు కూడా నమోదు చేసిన పోలీసులు వారి ముగ్గురు కూడా విచారణ కొనసాగించారు. ఏ సమయంలో యొక్క డ్రగ్స్ సంబంధించి పార్టీ నిర్వహించారు, అయితే సూర్యతేజతో పూర్తిగా మీకున్న సంబంధాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రజెంట్ ఈగల్ టీం కూడా పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. డ్రగ్స్ పార్టీలో కొనసాగుతున్న విచారణలో భాగంగా చూస్తే ఇంకా చాలా మంది విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా చాలా మంది పేర్లు కూడా అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వీరి యొక్క పబ్ యజమానుల ముగ్గురిని కూడా విచారించిన నేపథ్యంలో ఇంకా కొంతమంది పేర్లు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పి ఈగల్ టీం కూడా భావిస్తుంది. ఇప్పటికే యొక్క ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి యొక్క వాట్సాప్ కావచ్చు, ఫోన్ కాల్ లిస్టును కూడా ప్రజెంట్ పోలీసులు పరీక్షిస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారంలో సూర్యతేజ్ అనేది చాలా కీలకంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఈగల్ టీం భావిస్తుంది. అయితే పవన్, డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణలో భాగంగా పబ్ల యజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? డ్రగ్ పార్టీలకి సంబంధించి ఎలాంటి విషయాలు వీరు తెలుపుతున్నారు? అయితే ఈ యొక్క ముగ్గురు సంబంధించిన యజమానులను ఇప్పటికే ఈగల్ టీము విచారణ కొనసాగిస్తుంది. విచారణ తర్వాత ఎవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన విషయంలో పూర్తిగా పల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతేజ్ అనేది చాలా కీలకంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పోలీసులకు సమాచారం వచ్చిన నేపథ్యంలోనే ఇందులో పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. మాజీ ఏఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ కస్టడీకి కోరుతుంది. దీంతో నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్పై విచారణ జరగనుంది. మురళీధర్ రావును వారం పాటు ఏసీబీ కస్టడీకి కోరుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తున్న సమయంలో భారీగా ఆస్తులు సంపాదించినట్లుగా మురళీధర్ రావుపై ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని విచారించేందుకు ఏసీబీ కస్టడీకి కోరుతోంది. మాజీ ఏఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ కస్టడీకి కోరుతుంది. దీంతో నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్పై విచారణ జరగనుంది. మురళీధర్ రావును వారం పాటు ఏసీబీ కస్టడీకి కోరుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తున్న సమయంలో భారీగా ఆస్తులు సంపాదించినట్లుగా మురళీధర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని విచారించేందుకు ఏసీబీ కస్టడీకి కోరుతోంది.
మాజీ ఎన్సీ మురళీధర్ రావుని ఏసీబీ కస్టడీకి కోరుతోంది. దీంతో నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్పై విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్, ఇటీవల ఏసీబీ అధికారులు చేసిన రైడ్స్ లో మాజీ ఎన్సీ మురళీధర్ రావును ఆయన దగ్గర పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించడం జరిగింది. అక్రమాస్తులతో దొరికిపోయినటువంటి పరిస్థితి, ఆదాయానికి మించినటువంటి ఆస్తుల్లో భాగంగానే పెద్ద ఎత్తున ఏఎన్సీగా పనిచేసినటువంటి సందర్భంలో తను అక్రమంగా కూడబెట్టినటువంటి ఆస్తులు అనేవి ఆదాయానికి మించి ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. కోట్ల రూపాయల నగదు, మరోవైపున బంగారం, అలాగే ఇతర ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వాటన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మురళీధర్ రావును అదుపులోకి తీసుకొని ఆయన కస్టడీకి తీసుకున్న అనంతరం ఆయన బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసి చూసినప్పుడు, లేకపోతే కస్టడీ విచారణలో భాగంగా ఆయన కస్టడీకి తీసుకొని దాదాపు వారం రోజుల పాటు విచారిస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఆస్తులు బయటకు వస్తాయని ప్రస్తుతం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ అధికారులు. వారం రోజుల పాటు మురళీధర్ రావును కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఈ పిటిషన్లో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన సమయంలోనే భారీగా ఆస్తులు సంపాదించాడు మురళీధర్ రావు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినప్పుడు పెద్ద మొత్తంలో ఆస్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్టులను కేటాయించడం, ఇతర లావాదేవీలకు సంబంధించి వ్యక్తులకు అంటే స్వప్రయోజనాలు చేకూర్చడంలో భాగంగా వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని ఎక్కువ మొత్తంలో కూడబెట్టే ఆరోపణల్లో భాగంగానే ఆ సోదాలు నిర్వహించినటువంటి సందర్భంలో దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఆస్తులు పట్టుబడ్డాయి మురళీధర్ రావు దగ్గర. ఇంకా ఎక్కువ ఆస్తులు ఉంటాయి. ఖచ్చితంగా ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాస్తులు కూడబెట్టిన విధానం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందని భావించినటువంటి ఏసీబీ అధికారులు ఈ యొక్క కస్టడీ పిటిషన్ ను దాఖలు చేసి వారం రోజుల పాటు మురళీధర్ రావును కస్టడీకి ఇవ్వాలని కోరడం జరిగింది. నేడు ఈ కస్టడీ పిటిషన్ మీద విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి వారం రోజుల పాటు మురళీధర్ ను కస్టడీకి అప్పగిస్తారా లేదా అనేది, ఎన్ని రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే రత్నకుమార్, ఇవాళ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో మురళీధర్ రావును వారం పాటు ఏసీబీ కస్టడీకి అయితే కోరుతుంది. ఏసీబీ కస్టడీకి ఇచ్చే అవకాశాలు అయితే ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులలో పట్టుబడినటువంటి అవినీతి అధికారులు వైపున ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేసినటువంటి జ్యోతి అనేటువంటి ఇంజనీర్ కు సంబంధించి కావచ్చు, అలాగే హెచ్ఎండిఏలో గతంలో పనిచేసినటువంటి శివబాలకృష్ణ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికారులు, వాళ్ళందరినీ కూడా ఏసీబీ అధికారులు కస్టడీకి కోరిన నేపథ్యంలోనే ఒకవేళ వారం రోజుల పాటు 10 రోజుల పాటు కస్టడీకి కోరుకున్నటువంటి పరిస్థితుల్లో 3 రోజులు 4 రోజులు అలా కస్టడీకి ఖచ్చితంగా రోజులు తక్కువైనప్పటికీ కూడా కస్టడీకి అయితే ఏసీబీ అధికారులకు కోర్టులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసి ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులను ఐడెంటిఫై చేశారు ఏసీబీ అధికారులు. ఇక అలాగే ఇప్పుడు మాజీ ఎన్సీ మురళీధర్ రావును సైతం కస్టడీకి తీసుకొని ఆయన విచారిస్తే అంతగా దాదాపు ఆయనకున్నటువంటి వివిధ బ్యాంకుల్లోని బ్యాంకు లాకర్లను ఓపెన్ చేస్తే ఇంకా ఎక్కువ ఆదాయానికి మించినటువంటి ఆస్తులు అనేవి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో నగదు అలాగే బంగారాన్ని గుర్తించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు అందులో భాగంగానే ఇప్పుడు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి వారం రోజుల పాటు కస్టడీ కోరడం జరిగింది. మరి ఆ వారం రోజుల పాటు కస్టడీకి ఇస్తారా లేకపోతే తక్కువ రోజులు ఇస్తారనేది ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఖచ్చితంగా కస్టడీకి ఇచ్చినటువంటి అవకాశాలే ఉంటాయి పాత కేసులను ఒకసారి గమనించినట్లయితే. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైష్ణవి తల్లిదండ్రులతో పాటు 2 సోదరులను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు పోలీసులు. తొలుత స్నేహితుడు లోకేష్ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానించారు. అనంతరం స్నేహితుడి ప్రమేయం లేదని నిర్ధారించుకున్నారు పోలీసులు.
కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైష్ణవి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు పోలీసులు. తొలుత స్నేహితుడు లోకేష్ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానించారు. అనంతరం స్నేహితుడి ప్రమేయం లేదని నిర్ధారించుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లైన్లో అందిస్తారు. హుసేన్, అసలు ఏం జరిగింది? కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ చక్రి. కడప జిల్లా యమ్మలమడుగు పరిధిలో ఉంటున్నటువంటి గండికోట ప్రాంతంలో వైష్ణవి అంటే ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసు ఇంకా చిక్కుముడిలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందుకు సంబంధించి తొలుత ఈమె ప్రియుడు అంటే వైష్ణవి ప్రియుడు లోకేష్ తో కలిసి ప్రొద్దుటూరు నుంచి గండికోటకు వెళ్ళడం జరిగింది. గండికోటకు వెళ్ళిన తర్వాత కొంత సమయం మాత్రమే అక్కడ లోకేష్ ఆమెతో గడిపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత 12 గంటల లోపల అంటే 10:30 నుంచి 12 గంటల లోపలనే లోకేష్ ఒంటరిగా తిరిగి తన సొంత ప్రాంతమైనటువంటి ప్రొద్దుటూరుకు తిరిగి వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులకు దొరికింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు ఆ కోణంలో అప్పటికి అంటే 3 రోజుల క్రితం అప్పటికప్పుడు జరిగినటువంటి విచారణలో లోకేష్ నిరపరాధిగా బయటపడడం జరిగింది. ఇందుకు సంబంధించి 2 రోజులకు ముందు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కడప ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు దాదాపుగా 4-5 బృందాలు ఈ గండికోట ప్రాంతాన్ని పూర్తిగా నిశితంగా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉంటున్నటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. అమ్మాయికి సంబంధించినటువంటి హత్య ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశంపై పలు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాతనే డిఐజీ తొలుత ఇక్కడ అంటే 2 రోజుల క్రితము కొంత సమాచారం మాత్రమే ఆయన ఇవ్వగలిగారు. ఆ సమాచారం ఏంటంటే లోకేష్ అంటే గండికోటలో జరిగినటువంటి వైష్ణవికి సంబంధించినటువంటి మర్డర్ విషయంలో లోకేష్ మిత్రుడు ఆమె స్నేహితుడైనటువంటి లోకేష్ ప్రమేయము ఏమాత్రం లేదని కూడా డిఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. అంతేకాకుండా ఈ అమ్మాయి పైన లైంగిక దాడి కూడా ఏమాత్రం జరగలేదు. అయితే ఆ మర్డర్ ఏ విధంగా జరిగింది అనేది ఆ జిల్లా ఎస్పీ మాత్రమే ఇక్కడ ఉండి ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆయన మాత్రమే అందుకు సంబంధించినటువంటి మీడియా సమావేశంలో తెలియజేస్తారు అని అంటే ఆయన 2 రోజుల క్రితం వచ్చినటువంటి సందర్భంలోనే సాయంత్రానికి కానీ లేకపోతే రాత్రికి కానీ చిక్కుముడి వీడేటువంటి పరిస్థితి ఉందని కూడా డిఐజీ చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే అలా వెళ్ళడంతో పాటుగా డిఐజీ వెళ్ళిన తర్వాత పోలీసులు మరోమారు అంటే నిన్నటి రోజున గండికోటకు తిరిగి వెళ్లి మరోసారి ఆ సీన్ ను పూర్తిగా పర్యవేక్షించడం జరిగింది. అక్కడ మరిన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఆ సేకరించినటువంటి ఆధారాలను పోలీసులు అయితే ఇప్పటికైతే చెప్పడం లేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక నిన్న సాయంత్రము అంటే లోకేష్ ను పక్కన పెట్టేసి టోటల్ గా ఇప్పుడు పోలీసులు వైష్ణవి కుటుంబ సభ్యులపైన దృష్టి సారించడం జరిగింది. ఇద్దరు తల్లిదండ్రులతో పాటు కజిన్ బ్రదర్స్ అయినటువంటి మరో ఇద్దరిని ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని నిన్న సాయంత్రం 6 నుంచి విచారిస్తున్నారు. ఇప్పటికీ స్టేషన్ లోనే ఆ నలుగురిని కూడా విచారిస్తున్నారు. అంతేకాకుండా ఇంకా మరికొన్ని బృందాలు గండికోటలో ఉన్నటువంటి అద్దె గదుల యజమానులను కూడా విచారించారు. అదే విధంగా గండికోటలో తిరగాడేటువంటి అల్లరి మూకలను కూడా కొంతమంది అల్లరి మూకలు తిరుగుతూ ఉంటాయి. ఆ అల్లరి మూకల పైన కూడా దృష్టి సారించారు. దాదాపు ఇప్పటికైతే గనక మనకు తెలిసిన సమాచారం మేరకు దాదాపు 60 మంది అనుమానితులను ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వాళ్ళను విచారించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ విషయంలో మాత్రము లోకేష్ ను పక్కన పెట్టేసి దాదాపుగా ఈ కుటుంబ సభ్యులపైన తర్వాత అల్లరి మూకలపైన పోలీసులు అదే రకమైనటువంటి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వైష్ణవి మర్డరు అత్యంత మిస్టరీగా తేలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు
సాంకేతికపరమైనటువంటి ఆధారాలు కావచ్చు, తర్వాత క్లూ స్క్రీన్ కు సంబంధించినటువంటివి, ఫోరెన్సిక్ నిపుణులు సేకరించినటువంటి ఆధారాల ప్రకారము ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెప్పొచ్చు. ఈ సమస్య తీరటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఒంటిపైన బలమైన గాయాలు ఉన్నట్లుగా కూడా డాక్టర్ నివేదిక చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఛాతి పైన బలమైన గాయం తగలడంతో పాటు లివర్ కూడా పూర్తిగా దెబ్బతిందనేటువంటి అభిప్రాయం కూడా బంధువర్గాల్లో ఉంది. అయితే ఎవరు ఈ మర్డర్ చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి విషయము టోటల్ గా మరికొన్ని రోజుల్లో కాకపోయినా కూడా కొన్ని గంటల్లో వీడిపోయేటువంటి అవకాశం ఉంది. చక్రి హుస్సేన్, అయితే వైష్ణవి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది మీరు చెప్తాను బట్టి. అయితే సాయంత్రం 6 గంటల నుంచి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు పోలీసులు. ఎందుకు కుటుంబ సభ్యుల్ని అనుమానించాల్సి వస్తుంది పోలీసులు? హుస్సేన్, అంటే ఒక విషయం ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది విశేషం ఏంటంటే చక్రి, ఈ వైష్ణవి అనేటువంటి అమ్మాయిది స్వగ్రామము ఈ జమ్మలమడుగు పరిధిలో ఉంటున్నటువంటి ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి. ఈ హనుమనగుత్తిలో ఉండేటువంటి ఈ లోకేష్ అనేటువంటి యువకుడు ఈ అమ్మాయిని గత 2-3 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ అమ్మాయిని ప్రేమించే నేపథ్యంలో ఈ అమ్మాయి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయి, అబ్బాయి కూడా ఇంకో సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు. అయితే ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది, మెరిట్ విద్యార్థి. మొదటి సంవత్సరంలో దాదాపు 470 మార్కులకు గాను 460 మార్కులకు పైబడి తెచ్చినటువంటి మెరిట్ విద్యార్థి. అటువంటి అమ్మాయిని ఇతను ఒక ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ గా వెళ్తున్నటువంటి లోకేష్ ప్రేమించి వెంటబడటం చూసి ఈ తల్లిదండ్రులు అక్కడి నుంచి వదిలేసి, అంటే స్వగ్రామాన్ని వదిలి ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి వైష్ణవి ఇదే లోకేష్ తో ప్రేమాయణం కొనసాగిస్తూ వస్తుందనేటువంటి సమాచారము ఈ తల్లిదండ్రులకు ఉంది. తర్వాత తన కులం కాకుండా ఉన్నటువంటి ఈ అమ్మాయిని, కులం కాకున్నటువంటి అబ్బాయిని ఈ అమ్మాయి ప్రేమిస్తుంది అని చాలా సార్లు ఈ లోకేష్ ను బెదిరించారు. ఒక దశలో అయితే గనక ఈ లోకేష్ ను ఈ వైష్ణవి కుటుంబ సభ్యులు కొట్టడం కూడా జరిగిందనేటువంటి సమాచారం ఉంది. అంతేకాకుండా ఒక సందర్భంలో ఒక ఫంక్షన్ సందర్భంలో ఈ లోకేష్ ఈ వైష్ణవి ఇంటి దగ్గరికి వెళ్ళి వాంటెడ్ గా కొన్ని తపాసులు కూడా పేల్చడం కూడా జరిగిందనేటువంటి సమాచారం ఉంది. దీంతో ఈ ఫలితం ఇటువంటి అనేకమైనటువంటి కారణాల ఫలితంగా వీళ్ళ వైష్ణవి కుటుంబం ప్రొద్దుటూరుకు రావడం జరిగింది. ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత కూడా ఈ అబ్బాయి వేధింపులకు గురి చేస్తున్నాడు అనేటువంటి ఈ అమ్మాయి తరపు బంధువుల ఆరోపణ. అంతేకాకుండా ఈ లోకేష్ చెప్పడం ఏంటంటే, లోకేష్ తరపు బంధువులు వాదన ప్రకారం అయితే ఇద్దరి అభిప్రాయాలు ఒకటిగా ఉన్నాయి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనేటువంటి విషయము ఇంకొకటి ఉంది. తర్వాత అమ్మాయి కాలేజీకి, అంటే మర్డర్ జరిగినటువంటి రోజు అమ్మాయి కాలేజీకి వెళ్ళిందని చెప్పడము, విషయం ఇద్దరు కలిసి వెళ్ళడము. అదే రోజు ఈ వైష్ణవికి సంబంధించినటువంటి సోదరుడు కొండయ్య అనేటువంటి అతను వ్యక్తి తిరుపతికి తాను చెన్నైకి వెళ్తున్నానని చెప్పడము, అతను చెన్నైకి వెళ్ళాడా లేదా పథకం ప్రకారము చెన్నైకి వెళ్తున్నానని చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టాడా అనేటువంటి అంశంపై కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో పులి కనిపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 15 రోజుల నుంచి జనవాసాలకు సమీపంలో చిరుత సంచరిస్తుంది. వీరన్నపేట పరిసరాల్లో ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పులి స్థిరపడింది. అప్పటి నుంచి ఆ కొండను విడిచిపెట్టడం లేదు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు బోన్ కెమెరాలు అమర్చారు. అయినా అధికారులు కంటికి చిరుత చిక్కడం లేదు. ఇప్పుడు మరోసారి జనవాసాల సమీపంలోకి వచ్చింది. దాదాపు గంటసేపు కొండపైనే చిరుత సేద తీరింది.
అవినీతి ఆరోపణలతో ఎప్పుడు వార్తలు నిలిచే జడ్చర్ల సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్టర్ వ్యవహారంలో అధికారులపై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. చేతులు తడవందే పనులు జరగవనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయంలో మధ్యాహ్న భోజన విరామం అనంతరం రికార్డులు, రిజిస్ట్రేషన్ పద్ధతులపై అధికారులు పలు కోణాల్లో పరిశీలన చేపట్టారు. కార్యాలయ కార్యకలాపాలను ఏసీబీ అధికారులు బహిరంగంగా పరిశీలించారు. ఎస్ఆర్ఓ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, మ్యారేజ్ జడ్చర్ల ఆఫీస్కు నా ఆధ్వర్యంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు స్టాఫ్ సర్ప్రైజ్ చెకింగ్కు రావడం జరిగింది. ఆఫీస్లో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క వాళ్ళ అటెండెన్స్ రిజిస్టరు, వాళ్ళ క్యాష్ రిజిస్టరు, మిగతా డాక్యుమెంట్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని చేసినారు. అందులో భాగంగా ఈరోజు ఈ ఆఫీస్కి వచ్చి సర్ప్రైజింగ్ చేసి ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఏవైనా అవకతవకలు, లోటుపాట్లు, ఏవైనా రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయకపోతే అవన్నీ కూడా నోట్ చేసి సంబంధిత అధికారులకు ప్రొసీడింగ్స్ పంపించడం జరుగుతుంది.